సూపర్ సూపర్. వెళ్ళండి. Dapat kalau tidak ini. Ada driver. హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు అయితే మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న పడమటిపాలెం అనే గ్రామం రావడం జరిగింది. ఈ పడమటిపాలెం గ్రామంలో నరేష్ గారు గత 2 సంవత్సరాల నుంచి పుచ్చకాయ పంటను అయితే పండిస్తూ ఉన్నారు. నరేష్ గారు ఎరుపు రంగు పుచ్చకాయతో పాటు ఇక్కడ పసుపు రంగు పుచ్చకాయను కూడా పండించడం జరుగుతుంది. ఎరుపు రంగు పుచ్చకాయతో పోల్చుకుంటే పసుపు రంగు పుచ్చకాయ చాలా టేస్టీగా ఉంటుందంట. ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఇది పసుపు రంగు పుచ్చకాయ. చూడండి, కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఈ పుచ్చకాయ తోటలకి పక్కనే జీడి మామిడి తోటలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి వీటిని కూడా చూద్దాం. ఈ తోటలో జీడికాయలు మామిడికాయలు కూడా చాలా బాగానే కాసాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్న మామిడికాయలు అయితే బంగినమల్లి. ఇక్కడ మనకు కనిపిస్తున్న కలెక్టర్ కాయలు అంటారు ఇవి. అప్పుడే రంగు వచ్చేసేవి ఇవన్నీ కూడా. చాలా ఎక్కువగానే కాసాయి తోటలో మామిడికాయలు. బయట ఎండలు చూస్తే మాత్రం చాలా దారుణంగా ఉంది. ఇలా జీడి మామిడి తోటలోకి వచ్చేస్తే చాలా చల్లగా ఉంది ఇక్కడ అయితే. జీడి మామిడి తోటలు అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పదండి పుచ్చకాయ తోటలోకి వెళ్ళిపోదాం. పుచ్చకాయలు మళ్ళీ అది ఆల్రెడీ ఉందన్నప్పుడు ఇది ఎన్ని ఎకరాలు కాదు? ఇది 2 ఎకరాలు. 2 ఎకరాలు చేస్తున్నారు. దీంట్లో ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి? కర్బూజా, రెడ్, ఎల్లో పుచ్చకాయ 2 రకాలు. కర్బూజా మనకి హోల్సేల్ పుచ్చకాయలు వేస్తున్నారండి. హోల్సేల్ అయితే గిట్టుబాటు అవుతుందండి అసలు? పర్వాలేదండి. ఆ రేట్ అయితే పర్వాలేదండి. ఇప్పుడు మార్కెట్లో డౌన్ ఉన్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే హోల్సేల్ వాళ్ళు అయితే 25-30 అడుగుతున్నారు. అసలు మీరు విత్తనాలు ఎక్కడ నుంచి తెప్పిస్తారండి? తాడేపల్లిగూడ అండి. అదే కర్బూజా అండి? కర్బూజా కూడా అంతేనండి, 3500 అండి. ఇక్కడ పుచ్చకాయలతో పాటు కర్బూజా పంట కూడా వేయటం జరిగింది. ఓకే, జరుడు జరుగుడులే. ఇవి చిన్న సైజు పుచ్చకాయలు చూడండి. ఇవన్నీ కూడా ఎల్లో కలర్ పుచ్చకాయలే.
కొట్టం కదరా. చూడండి రెడ్ కలర్ ఎల్లో కలర్ పక్కనే కాసి ఇక్కడ మొత్తం కలర్ డిఫరెంట్ ఉంది. ఎల్లో కలర్ పుచ్చకాయ మాటిది, పక్కనేమో కర్బూజా.